హాయ్ గైస్, వెల్కమ్ టు జిడిపి జాబ్స్. ఈరోజు మన జాబ్ అప్డేట్ వచ్చేసి ఫిట్టింగ్ అండ్ ప్యాకింగ్ జాబ్స్ అనమాట, జొప్టో అండ్ స్విగ్గీలో. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ డాకుండా లాస్ట్ అది చూడండి. జాబ్ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు క్లియర్గా ఉంటుంది అండ్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి మీకు అర్థమైనంట మీరైతే డైరెక్ట్ హెచ్ఆర్ నెంబర్స్ అనేది వీడియో లాస్ట్లో ఉంటాయి. ఆ నెంబర్స్ అనేది మీరు డైరెక్ట్ కాల్ అయితే వేయచ్చు. వాళ్ళ సైడ్ నుంచి మీకు 100% రెస్పాన్స్ ఉంటుంది. మీకు జాబ్ డీటెయిల్స్ తెలియకుండా డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేస్తే సో వాళ్ళు అనేది మీకు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేకపోతారు. సో జాబ్ డీటెయిల్స్ అన్నీ మీరు ముందే అనుకోండి, లైక్ నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. సో అన్నీ మీకు క్లియర్ అంటే మీరైతే డైరెక్ట్ హెచ్ఆర్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. అండ్ వీడియో లాస్ట్లో 4 హెచ్ఆర్ ప్లస్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఒకళ్ళు ఆడిపోయినా ఒకళ్ళు ఎత్తనికి 4 నెంబర్స్ ఇచ్చిన. సో కాల్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి పిట్టిన్ అండ్ ప్యాకింగ్ అనమాట. పిట్టిన్ ప్యాకింగ్ ఎలా ఉంటుంది అంటే మనమైతే ఆర్డర్స్ పిక్ చేసి ప్యాక్ చేసి డెలివరీ బాయ్ అతనికి అయితే మనమైతే ఇవ్వాలి. అది మన జాబ్ రోల్ ఉంటుంది. సర్టెన్ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి అనమాట, లైక్ బిలో 5 kgs ఐటమ్స్ అయితే మనం ప్యాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో శాలరీ విషయానికి వచ్చేసి శాలరీ మనకి 12,000 నుంచి 15,000 వరకు అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు పర్ మంత్. అండ్ ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది మనకి దీంట్లో, లైక్ అడిషనల్ అనమాట. ఇవి శాలరీ కాకుండా మనకి ఈఎస్ఐ పిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు కంపెనీ సైడ్ నుంచే. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసి క్వాలిఫికేషన్ మినిమం మనకి 10th or SSC. అండ్ వర్క్ టైమింగ్స్ వచ్చేసి మనకి 9 hours రొటేషనల్ వర్క్ టైమింగ్స్ అయితే ఉంటాయి. అంటే డే లైట్ డే ఈవినింగ్ నైట్ షిఫ్ట్ అట్లా. డే షిఫ్ట్ వచ్చేసి మనకి 6 నుంచి 3 వరకు స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి 3 నుంచి 12. అండ్ నైట్ షిఫ్ట్ వచ్చేసి 10 నుంచి 7. ఇవి కొంచెం 1 hour అటు కావచ్చు ఇటు కావచ్చు, డిపెండ్స్ ఆన్ ద టైమింగ్స్. అండ్ లొకేషన్స్ విషయానికి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు స్క్రీన్ మీద ఏ లొకేషన్స్ మనకి కనబడుతున్నాయో ఆ లొకేషన్స్లో అనేది మనకి అర్జెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో అవి అనేది మనం డిస్ప్లే పైన ఇస్తున్నాం. సో ఈ లొకేషన్స్లలో వాళ్ళకైనా జాబ్ రావాలంటే వెంటనే అప్లై చేసుకోవచ్చు. పలానా లొకేషన్లో రావాలి అని మీరు డైరెక్ట్ హెచ్ఆర్ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఒక నెంబర్ కలవాలి అంటే ఇంకొక నెంబర్కి కాల్ చేయండి, ఇంకొక నెంబర్ కలవాలి అంటే ఇంకొక నెంబర్కి కాల్ చేయండి. మొత్తం 4 నెంబర్స్ ఉన్నాయి. 4 నెంబర్స్లో మీరు 3 నెంబర్స్ కలవకపోయినా ఒక్క నెంబర్ అయినా కాంటాక్ట్ చేయండి. ఆల్మోస్ట్ అయితే అన్నీ కలుస్తాయి. ఒకవేళ కలవకపోతే అంతే కాల్ చేయండి. అండ్ ఇదైతే జాబ్ అప్డేట్ అనమాట. ఆల్ ద బెస్ట్.